Hello everyone, welcome to our home. Today we are going to make dalgona coffee, which is also called as whipped coffee or frothy coffee. మీరు కాఫీ లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. డూ యూ హ్యావ్ మిక్సీ, విస్క్, ఫ్రాతర్, బీటర్, బాటిల్ ఇవి ఏమన్నా ఉన్నాయా? ఇఫ్ నో, దెన్ అట్లీస్ట్ డూ యూ హ్యావ్ అ కప్ అండ్ స్పూన్? ఖచ్చితంగా ఉండి ఉంటుంది, ఎందుకంటే అది లేకపోతే నార్మల్ కాఫీ కూడా చేయలేము. యూట్యూబ్లో టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే. బట్ ఇన్ కేస్ లేకపోతే జస్ట్ కప్ స్పూన్ మాత్రమే ఉంటే డాల్గోనా కాఫీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నార్మల్ కాఫీకి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడతారో అదే వాడతాము. 2 tablespoons ఇన్స్టెంట్ కాఫీ, 2 tablespoons షుగర్, 2 cups మిల్క్ అండ్ బాయిలింగ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, బాయిలింగ్ వాటరే కావాలి. మనం వాటర్ యూస్ చేసిన ప్రతిసారి హాట్గానే ఉండాలి, లేదంటే ఫ్రాతింగ్ చేసేటప్పుడు సరిగ్గా రాదు. ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రం రెడీగా ఉంటే చాలు. నెక్స్ట్ ఒక కప్ తీసుకోండి, 2 tablespoons ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేయండి. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ ద మిస్టేక్, 2 tablespoons షుగర్ యాడ్ చేయాలి. బట్ స్క్రీన్ పైన వాటర్ అని చూపిస్తుంది, బట్ 2 tablespoons షుగర్ యాడ్ చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు బాయిలింగ్ హీట్ ఉన్న టెంపరేచర్లో ఉన్న వాటర్ని యాడ్ చేయండి. 1 tablespoon ఆఫ్ బాయిలింగ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రాతింగ్ ఆర్ విప్పింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్ ఎయిర్ ఇన్ టు దిస్ కాఫీ మిక్స్. కప్ని స్లాంట్గా పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొక హ్యాండ్తో, రైట్ హ్యాండ్తో స్పూన్తో సర్కులర్ మోషన్లో మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేయడాన్ని నేను బీట్ చేయడం అని కూడా అంటాను. వాటర్ సరిపోయింది అని నాకు అనిపించట్లేదు, చాలా సాలిడ్గా ఉంది. సో ఇంకా 1/2 tablespoon ఆఫ్ బాయిలింగ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ బీట్ చేస్తున్నాను. బీట్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ థిక్ అయినప్పుడు ఇంకా 1/2 tablespoon ఆర్ 1 tablespoon ఆఫ్ బాయిలింగ్ వాటర్ యాడ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ బీట్ చేయండి. అండ్ మళ్ళీ మీకు థిక్ అయింది అని అనిపించినప్పుడు మళ్ళీ బీట్ చేయండి వాటర్ యాడ్ చేసి. ఈ వాటర్ యాడ్ చేసి దాని తర్వాతే బీట్ చేయండి. ఒక్కసారిగా వాటర్ యాడ్ చేసేసారంటే స్టార్టింగ్లోనే చాలా టైం తీసుకుంటుంది ఈ కన్సిస్టెన్సీ ఫామ్ అవ్వడానికి. ఈ ప్రాసెస్కి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఎలక్ట్రిక్ బీటర్తో చేయొచ్చు, కాఫీ ఫ్రాతర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాంతో ట్రై చేయొచ్చు, విస్క్తో ట్రై చేయొచ్చు. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మిక్సీలో కూడా చేస్తుంటారు. బట్ అవి ఏవి లేకుండా జస్ట్ కప్ అండ్ స్పూన్తో చేయాలంటే మెయిన్ టిప్స్ రెండే. ఫస్ట్ థింగ్, బాయిలింగ్ వాటర్తోనే చేయాలి, హాట్గానే ఉండాలి వాటర్. మీరు కూల్ వాటర్తో చేశారంటే చాలా టైం తీసుకుంటుంది. 15 or 20 minutes అయినా కూడా మీకు ఈ కన్సిస్టెన్సీ మాత్రం అస్సలు రాదు. వాటర్ హాట్గానే ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, వాటర్ గ్రాడ్యువల్గానే యాడ్ చేయాలి, ఒకేసారి యాడ్ చేయకూడదు. ఇలా గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ బీట్ చేస్తూ ఉండండి మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా. ఈ కన్సిస్టెన్సీ చాలా ఫ్లఫీగా ఉంటుంది. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, నేను ఇంకా ఆపేశాను. ఇప్పుడు హాట్ మిల్క్ తీసుకోండి ఇన్ కేస్ మీకు హాట్ కాఫీ కావాలంటే. మీరు కోల్డ్ కాఫీ చేయాలనుకుంటే ఈ మిక్స్ కోల్డ్ మిల్క్లో ఈజీగా మిక్స్ అవ్వదు. మీరు ఖచ్చితంగా మిక్సీ గ్రైండర్ యూస్ చేయాల్సిందే మిక్స్ చేయడానికి. హాట్ కాఫీకి అయితే నార్మల్గా స్పూన్తో మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కాఫీ మిక్స్లో 1/2 of the క్వాంటిటీ కప్లో వేస్తున్నాను. రిమైనింగ్ 1/2 ఇంకొక కప్లో తీసుకోవచ్చు. మనం చేసిన క్వాంటిటీతో 2 cups సర్వ్ చేయొచ్చు. సో 1/2 of the క్వాంటిటీ మాత్రమే ఈ మిల్క్లోకి యాడ్ చేస్తున్నాను. మీకు చూడ్డానికి చాలా ఫ్లఫీగా లేకపోయినా పర్లేదు, టేస్ట్ మాత్రం బయట కాఫీ షాప్స్లో దొరికేలాగుంటే చాలు అనుకుంటే మీరు బీట్ చేయడాన్ని కలర్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే ఆపేయచ్చు. మీకు ఇన్ కేస్ ఈ కాఫీ మిక్స్ చాలా ఫ్లఫీగా ఉండాలి అండ్ మోర్ ఏరియేటెడ్గా ఉండాలి, పైన బబుల్స్ ఎక్కువ ఉండాలి అంటే ఎక్కువసేపు బీట్ చేస్తే బాగొస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేశాను, కప్ ఫిల్ అయ్యేలాగా. చూడండి ఎంత ఫ్రాతీగా ఉందో. మీరు కాఫీ లవర్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. కాస్ట్లీ కాఫీ షాప్స్లో ఉండే టేస్టే వస్తుంది. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కాఫీ మిక్స్ నేను చేసిన కన్సిస్టెన్సీ 3 minutes బీట్ చేస్తే చాలు, ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.